స్వస్థత కోసం లోకమంతా తిరుగుతున్నారు కదా, స్వస్థత కోసం వేచి ఉన్నారు కదా, స్వస్థత కావాలని ఆశతో వచ్చారు కదా. ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేనే మీకు స్వస్థతను, నేనే వారికి స్వస్థతను. ఓ చక్కని మాట, నేనే వారిని స్వస్థపరుస్తాను. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మరి ఇంతమంది ఇక్కడ కూడి ఉన్నాం కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఆత్మరూపిగా సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మన కంటికి కనబడకపోవచ్చేమో కానీ నమ్మి విశ్వసించిన వారందరి విషయంలో ఈ బలిపీఠం నుంచి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేనే మీకు స్వస్థతనివ్వబోతున్నాను. చెప్పండి గట్టిగా. నేనే. సృష్టికర్త అయిన దేవుడు, మనిషిని తయారు చేసిన దేవుడు, అవయవ నిర్మాణకుడైన దేవుడు మాట్లాడుతున్న మాట ఒకటే, నేనే మీకు స్వస్థతనిస్తాను. మందుల ద్వారా కలగనిది, వైద్యులు చేయలేనిది, ఎన్ని సంవత్సరాలైనా విడుదల కలగనిది ఏది మీ జీవితంలో మిమ్మల్ని బాధించి వేధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో వాటన్నిటిలో నుంచి ఈ రాత్రి నా ప్రభు మీకు స్వస్థతను దయచేయునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నేనే వారికి స్వస్థతనిస్తాను. ఆయన స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు అండి. మీకు వచ్చిన వ్యాధుల వైపు మీరు చూడొద్దు, మీరు అనుభవిస్తున్న బలహీనతల వైపు మీరు చూడొద్దు, మీ కుటుంబ సభ్యులకున్న వ్యాధుల వైపు మీరు చూచి కృంగిపోవద్దు. మీరు అనుభవిస్తున్నవి ఏమైనప్పటికీ వాటన్నిటిలో నుంచి ఈ రాత్రి స్వస్థపరచగలిగిన వాడు మాట ఇచ్చి పంపుతున్నాడు. ఆయనే మిమ్మల్ని స్వస్థపరచునుగాక. మీ కుటుంబంలో ఉన్న వారికి స్వస్థతనిచ్చునుగాక. ఈ రాత్రి అడుగు పెట్టిన వారికి స్వస్థతనిచ్చునుగాక. వ్యాధి రోగ రుగ్మతలు విడిచిపోవునుగాక. మరణకరమైన వ్యాధులు తొలగునుగాక. దీర్ఘకాలిక వ్యాధులు కుదురునుగాక. యేసు నామములో స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించబడునుగాక. చెప్పండి గట్టిగా. కానీ ఈరోజు మనిషి ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోతున్నాడు, బాగు చేసే ప్రభువునందు నమ్మిక ఉంచలేకపోతున్నాడండి. కానీ ఆయన మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు, నేనే నిన్ను స్వస్థపరుస్తాను అని. అందుకు ఇంకొక చోట మనందరికీ పరిచయమైన మాట నిర్గమాకాండంలో, నిన్ను స్వస్థపరచు యెహోవాను. అందరికీ తెలిసి ఈ మాట నేనే. అది ఒక గంభీరమైన మాట. ఈ లోకంలో ఎవరు నిన్ను స్వస్థపరచలేరు, నేనే. నిజమే, యేసు క్రీస్తు మనకు స్వస్థతనివ్వగలరు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఎవరిని కదిలించిన ఏదో ఒకటి చెప్తారు. రోగాలు లేని వారు లేరు. ఎందుకంటే ఈ కాలం ఆరోగ్య పరిస్థితులు అలాగ ఉన్నాయి. మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితులు, మానసిక స్థితిని బట్టి, తినే ఆహారాన్ని బట్టి, కలిగే పరిస్థితులను బట్టి ఈరోజు చాలామంది చాలా బలహీనతలతో ఉన్నారు. ఒకప్పుడు చాలామంది ఆరోగ్యాలతో బ్రతికి నిండు ఆయుష్తో ఉండేవారు. కానీ ఈరోజు చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఏదో ఒక బలహీనత, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక బలహీనత. కానీ భయపడొద్దు, నా ప్రభు మీకు స్వస్థతనివ్వబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా.